విధానాలతో కాంగ్రెస్ ప్రభుత్వం కుమ్మక్కై పేద విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్నాయని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నాగారం ప్రశాంత్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేటు విద్యా సంస్థలతో చేతులు కలిపి విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెడుతోందని ఆరోపిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నాగారం ప్రశాంత్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుంటే విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకోండి అని హైకోర్టు చెప్పడం శోచనీయమన్నారు. ఎన్నికల ముందు అభయహస్తం అని చెప్పి అదే హస్తంతో పేద విద్యార్థుల గొంతులు కోస్తుందని మండిపడ్డారు. ఖచ్చితంగా పేద విద్యార్థుల ఉసురు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగులుతుందన్నారు. అస్తంపాలనలో విద్యార్థుల జీవితాలు అస్తవ్యస్తం. అస్తంపాలనలో విద్యార్థుల చదువులు అస్తవ్యస్తం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి. పేద విద్యార్థుల కడుపులు కొట్టి ప్రైవేట్ యాజమాన్యాల జేబులు నింపుతారా? ఖబర్దార్ రేవంత్ రెడ్డి. పేద విద్యార్థుల కడుపులు కొట్టి ప్రైవేట్ యాజమాన్యాల జేబులు నింపుతారా? ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి. పేద విద్యార్థుల కడుపు కొట్టి ప్రైవేట్ కాలేజీల జేబులు నింపుతారా? పేద విద్యార్థుల కడుపులు కొట్టి ప్రైవేట్ కాలేజీల జేబులు నింపు. అందరికీ నమస్కారం. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే ఈ ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలు ఒకటే దాదాపుగా పేద విద్యార్థులను దాదాపుగా చదువుకు దూరం చేసే పనులు జరుగుతా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వంలో. కాబట్టి మేము ఇవాళ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు కలిసి దాదాపుగా పేద విద్యార్థులను పూర్తిగా దాదాపు చదువుకు దూరం చేసే పరిస్థితి కొనసాగుతా ఉంది. ఎందుకంటే నిన్న మనం చూసాం, దాదాపుగా హైకోర్టు ఫీజు రియంబర్స్మెంట్ దాదాపుగా ప్రభుత్వం విడుదల చేయకుంటే పిల్లల దగ్గర వసూలు చేసుకోవచ్చని ఇచ్చిన రిపోర్టు. కాబట్టి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, అయ్యా నువ్వు నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే హైకోర్టులో దాదాపుగా గవర్నమెంట్ అడ్వకేట్ జనరల్ ఉన్నా గానీ ఈ విషయం జరుగుతుంటే ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో దాదాపు ఒక్క మాట మాట్లాడకుండా దాదాపు గమ్మున కూర్చున్న వ్యవస్థ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మనం చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గి దాదాపుగా రిట్ పిటిషన్ వేయాలని మేము కోరుతా ఉన్నాం. ఏమై రేవంత్ రెడ్డి గారు మేము అడుగుతా ఉన్నాం, ఈ రోజు ఈ ప్రైవేట్ కాలేజీలు మొత్తం 15 దాదాపుగా కోర్టుకు ఆశ్రయించినది మీరు కాదా? కోర్టుకు సహకరించింది కూడా మీరు కాదా అని మేము బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరఫున అడుగుతా ఉన్నాం. ఎలక్షన్ ముందు అభయాస్తం అని చెప్పి ఎలక్షన్ ఓట్ల తర్వాత ఇప్పుడు అదే హస్తాలతోని పేద విద్యార్థుల గొంతులకు ఉరితాళ్లు వేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని మేము తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ పేద విద్యార్థుల ఉసురు ఈ కాంగ్రెస్ కు తగిలి దాదాపు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న ఎలక్షన్ లో కుప్పగులుతుందని మేము తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులను చదువుకు దూరం చేసి అదే విధంగా గతంలో ఏ రకంగా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు పూర్తిగా బల్రు గొల్రు కాసుకునేటట్టు ఉన్నారో సేమ్ అదే విధంగా చేయాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తా ఉంది. ఇప్పుడు ఈ పేద విద్యార్థుల తల్లిదండ్రుల మీద పుస్తలు వాళ్ళ జాగాలు అమ్మి ఈ ఫీజులు కట్టే పరిస్థితి తేవాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తా ఉంది. మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరఫున తెలియజేస్తా ఉన్నాం, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మూసీ మురికి మీద ఉన్న ప్రేమ దాదాపుగా మన పేద విద్యార్థుల మీద లేదని మేము తెలియజేస్తా ఉన్నాం. మేము ఖచ్చితంగా ఈ కోర్టుకు మేము ఇంప్లిమెంట్ అవుతామని మేము తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇప్పుడు రానున్న ఈ 30 లోపు మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం తరఫున మేము కోర్టును ఆశ్రయిస్తామని, మేము ఒక స్టూడెంట్ గా మేము ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగున అడ్డుకుంటామని, ఖచ్చితంగా ఈ విద్యార్థి పక్షాన పోరాడతామని మేము తెలియజేస్తా ఉన్నాం. అదే రకంగా ఖచ్చితంగా వెనక్కి తగ్గకుంటే పెద్ద ఉద్యమం బీఆర్ఎస్ నుంచి రాబోతుందని కూడా మేము ఈ రకంగా తెలియజేస్తా ఉన్నాం.